Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 10.4 exercise. A well of diameter 14 meters is dug 15 meters deep. ఒక వెల్ ఉందిట, దాన్ని 14 మీటర్స్ డయామీటర్ ఉంది, 15 మీటర్స్ లోపలికి తవ్వారు, డిగ్ చేశారు అన్నమాట. ది ఎర్త్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్ హ్యాస్ బీన్ spread evenly to form circular embankment all around the well of width 7 meters. ఆ బావి తవ్వినప్పుడు ఆ వెల్లు మనం తీసినప్పుడు మట్టి వస్తుంది కదా, సాయిల్ ఎర్త్, దాన్ని బావి చుట్టూరుతా పోసారట. బావి చుట్టూరుతా పోసారు. పోసినప్పుడు ఎంత వెడల్పుతో పోసారట? 7 మీటర్స్ విడ్త్ తోటి ఆ బావి చుట్టూరుతో పోసారు. ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ఎంబాంక్మెంట్. అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హైట్ ఎంత వచ్చింది, సాయిల్ పోసిన తర్వాత, ఆ మట్టి వేసిన తర్వాత ఎంత హైట్ వచ్చింది అని అడుగుతున్నారు. ఇంకొకసారి గివెన్ డేటా బాగా క్లారిటీగా వినండి. ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 సెంటీమీటర్స్. ఒక వెల్ ఉంది, డయామీటర్ 14 సెంటీమీటర్స్. సో టాప్ వ్యూ అనమాట, పైనుంచి చూసినప్పుడు వెల్ ఇట్లా కనిపిస్తుంటుంది. సో దీని డయామీటరు 14 meters. 14 meters. ఓకేనా? అండ్ డగ్ 15 meters డీప్. 15 meters లోపలికి తవ్వారట. దీన్ని సైడ్ యాంగిల్ అయితే మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఈ లోపలికి తవ్వారు. ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది గ్రౌండ్. ఇది 15 meters ఇన్సైడ్ డెప్త్గా తవ్వారు అనమాట. సో దిస్ ఈజ్ సాయిల్, దిస్ ఈజ్ వెల్, దిస్ డయామీటర్ ఈజ్ 40. అర్థమయ్యేది క్వశ్చన్. అది చేసిన తర్వాత వచ్చిన సాయిల్, ఆ ఎర్త్ని ఏం చేశారు, ఈ బావి చుట్టూరుతా ఇలా స్ప్రెడ్ చేశారట, ఇలా పోసారు బావి చుట్టూరుతా ఆ వచ్చిన మట్టిని. ఎంత విడ్త్? 7 meters విడ్త్. సో 7 meters విడ్త్ దాకా దిస్ సాయిల్ స్ప్రెడ్ చేశారు. అదే ఇక్కడ చెప్పాలంటే ఇలా హైట్ వస్తుందన్నమాట. చుట్టూతా అంటే సర్కిల్ షేప్. విడ్త్ ఎంత? 7 meters. డెప్త్, వెల్ డెప్త్ ఎంత? 15 meters. డయామీటర్ ఆఫ్ వెల్ ఈజ్ 14 meters. సో ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఆ ఇన్సైడ్ ఉన్న మట్టి అంతా దీని చుట్టూరుతా పోసారట, అరౌండ్ ది వెల్. ఎంత హైట్ రైజ్ అయింది అది క్వశ్చన్. బాగా క్లారిటీగా అర్థమైతే మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ గివెన్ డేటా ఏంటి? గివెన్ డేటా డయామీటర్ ఇచ్చారు, వెల్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. సో డయామీటర్ ఆఫ్ వెల్ కామా D is equal to how much? 14 meters. సో డయామీటర్ మనం రేడియస్గా కన్వర్ట్ చేసుకుందాం. రేడియస్ ఆఫ్ వెల్ కామా స్మాల్ r is equal to 14/2, that is equal to 7 meters. ఓకేనా? సో ఆ వచ్చిన సాయిల్ని ఏం చేశాడు, ఈక్వల్గా స్ప్రెడ్ చేశాడు. సో గివెన్ డేటా ఏంటి? దిస్ సాయిల్ అనొచ్చు లేదా ఎర్త్ అనొచ్చు. ఎర్త్ అంటే మట్టే కదా. దిస్ సాయిల్ ఈజ్ యూనిఫామ్లీ స్ప్రెడ్ around the well. Width of soil is equal to 7 meters. ఎంత విడ్త్తో పోసారు? 7 meters. సో ఇప్పుడు మీరు కనుక ఇక్కడ చూసినట్టుంటే మీకు అవుటర్ సర్కిల్ కనిపిస్తుంది, ఇన్నర్ సర్కిల్ కనిపిస్తుంది. అంటే ఇది రింగ్ లాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఏరియాలోనే మనకి సాయిల్ అంతా వేశారు. ఈ ఎంత హైట్ తెలియాలంటే ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఎంత హైట్ వచ్చింది అన్నారు. సో ఇది నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా వేసుకోవచ్చు.
వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఇక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి, ఒకటి అవుటర్ ఒకటి ఇన్నర్. అవుటర్ ఏరియాలోంచి ఇన్నర్ ఏరియాని లెస్ చేసి ఇంటూ హైట్తో మల్టిప్లై చేస్తే వాల్యూమ్ ఆఫ్ దట్ దిస్ ప్లేస్ విల్ కమ్. ఓకేనా? మామూలుగా ఒక సిలిండర్ అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ బేస్ ఏంటిది? ఇదన్నమాట బేస్. దీని ఏరియా ఏంటి? రింగ్. రింగ్ ఏరియా ఎట్లా వస్తుంది? అవుటర్ ఏరియాలోంచి, అవుటర్ సర్కిల్ ఏరియాలోంచి ఇన్నర్ సర్కిల్ ఏరియాలో లెస్ చేస్తే వచ్చేది రింగ్ ఏరియా, ఇంటూ హైట్ వేస్తే అది వాల్యూమ్ ఆఫ్ దట్ రింగ్ అని వచ్చేస్తాం అన్నమాట. హైట్, సిలిండర్ హైట్ వచ్చేస్తాం, వాల్యూమ్ వచ్చేస్తాం. సో మనం ఆ విధంగా చేస్తాం. సో విడ్త్ ఆఫ్ ది సాయిల్ అంత కాబట్టి దిస్ ఈస్ ఫార్మ్ లైక్ ఏ రింగ్ ఇన్ టాప్ వ్యూ, పైనుంచి చూసినప్పుడు. ఓకేనా? సో outer radius is equal to inner radius plus width, that is equal to 7 meters plus 7 meters, that is equal to 14 meters. So ఏంటిది? outer radius. So outer radius of ring, comma, capital R is equal to 14 meters. So depth of the well is given. Depth of well, comma, H is equal to how much? 14 meters. 15 meters. Depth of the well 15 meters. డెప్త్ ఆఫ్ వెల్ ఇచ్చారు. ఇప్పుడు ఇన్సైడ్ వెల్లో వచ్చిన సాయిల్నే ఇక్కడ ఈక్వల్గా స్ప్రెడ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఎంత హైట్ రైజ్ అయిందో దాన్ని మనం హెచ్ అనుకుందాం, హెచ్ కానీ టీ కానీ. సో లెట్ height rise after earth placed in circular ring is equal to capital H meters. ఇంత హైట్ రైజ్ అయిందని అనుకుందాం మనం, హెచ్ మీటర్స్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రింగ్ యొక్క, అంటే రింగ్ అంటే సిలిండర్, outer cylinder ring, volume of this place is equal to volume of earth dug in well. ఓకేనా? సో అదే ఇక్కడ రాయబోతున్నాం. వాల్యూమ్ ఆఫ్ సాయిల్, సాయిల్ అన్న ఎర్త్ అన్న ఒకటే కదా, ఇన్ రింగ్ is equal to volume of earth dug in well. So volume of soil earth in ring, రింగ్ యొక్క వాల్యూమ్ కావాలంటే ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ అనేది ఏ షేప్లో ఉంది? రింగ్ షేప్లో ఉంది. కాబట్టి పై ఆర్ స్క్వేర్ అంటే అవుటర్ సర్కిల్ రేడియస్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో పై ఆర్ స్క్వేర్, దిస్ ఈజ్ క్యాపిటల్ హెచ్, పై ఆర్ హెచ్. సో ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది. వీ విల్ టేక్ పై అవుట్ సైడ్ కామన్, ఇన్సైడ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, that is equal to pi r square h. సో పై will get cancel, ఇలా క్యాన్సిల్ కొట్టచ్చు. ఆ తర్వాత ఇక్కడ క్యాపిటల్ హెచ్ ఉంది కదా, క్యాపిటల్ హెచ్. సో క్యాపిటల్ ఆర్ విలువ తెలుసు మనకి,
ఎంత వచ్చింది 14 వచ్చింది. సో 14 స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ 7 స్క్వేర్ ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్మాల్ ఆర్ అంటే 7 స్క్వేర్ ఇంటూ హెచ్ హైట్ ఈస్ 15 హైట్ డెప్త్ ఆఫ్ ది వెల్ అనమాట. సో హెచ్ వాల్యూ కావాలంటే ఇవి మల్టిప్లికేషన్ చేస్తున్నాయి, రైట్ సైడ్ అంతా డివిజన్. ఓకేనా? సో 7 స్క్వేర్ అంటే 49 ఇంటూ 15 బై 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 7 స్క్వేర్ 49. సో హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇంటూ 15 బై 196లో 49 లెస్ చేస్తే 196లో 49 లెస్ చేస్తే 7 16లో 9 పోతే 7 ఇక్కడ 8 ఉంటుంది, 8లో 4 పోతే 4 147. సో 147 ఇందులో మనకి 3 డబుల్ గ్యారంటీ పోతుంది. 3 4s are 12, ఇంకా 2 బ్యాలెన్స్ 7 27, 3 9s are 27, here 3 5s are, ఇక్కడ 49 will get cancelled. So h is equal to 5 meters. So height of soil is equal to 5 meters. సో ఇది క్వశ్చన్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డౌట్లు ఉంటే కామెంట్లో రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ మ్యాథ్స్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వీళ్ళందరికీ సబ్జెక్ట్ రీచ్ అవ్వాలని నాది కాన్సెప్ట్. కాబట్టి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.